హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గగన్ బాబు. పుష్ప సినిమా రిలీజ్ తర్వాత ఇది ఫస్ట్ టైం నేను భద్రాచలం వచ్చాను. సోమవారం దర్శనం కూడా అయింది. సీతారాముల దర్శనం చేసుకోవడం చాలా భాగ్యంగా అనిపించింది. యాజ్ యూజువల్గానే ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ చేశారు టెంపుల్ని. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్కరాలు, గోదావరి పుష్కరాలకు వచ్చాను. అప్పుడు స్నానం చేయడం, సోమవారం దర్శనం చేసుకోవడం జరిగింది. అవి చాలా మంచి జ్ఞాపకాలుగా ఉన్నాయి. తర్వాత నుంచి ఎప్పుడు చాలాసార్లు వద్దాం అనుకున్నా కుదరలేదు. బట్ పవన్ కొరియోగ్రాఫర్, నేను హీరో చేసిన సినిమాలో కూడా తను నెక్స్ట్ ఒక పాట కొరియోగ్రాఫ్ చేయబోతున్నారు. సో నేను ప్రీవియస్గా చేసిన సినిమాల్లో కూడా డాన్సర్గా వచ్చారు. అప్పుడే తన ప్రతిభ అర్థమైంది, చాలా బాగా చేయగలదని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ భద్రాచలంలో ఇన్స్టిట్యూట్ పెట్టడం చాలా బాగా, ఎంతోమందికి అంటే నృత్యకళను నేర్పించడం అనేది చాలా పెద్ద విషయం, చాలా పెయిన్తో కూడుకున్న విషయం. పొద్దున్న లేస్తే వాళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉండాలి. ఎంతమంది, ఒక 50 మంది ఉంటే 100 మంది ఉన్నా సరే టీమ్స్గా వస్తారు. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు వాళ్ళు చేస్తూనే ఉండాలి. సో చాలా కష్టమైన వృత్తి అది. అదే క్రియేటివిటీ ఉండాలి, కష్టం ఉండాలి, ఎవ్రీడే అదే శ్రమ ఉంటుంది. సో అంత శ్రమ కోర్చి, అంత క్రియేటివిటీని ఉపయోగించి ఇక్కడ భద్రాచలంలో ఎంతోమంది పిల్లలకి చాలా బాగా డ్యాన్స్ నేర్పిస్తున్నారు. ఎంతోమంది ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి చాలా డ్యాన్సర్లు అయిన వాళ్ళు ఉన్నారు. త్వరలో వాళ్ళు మాస్టర్స్ అవుతారు. సో ఐ విష్ గ్రేట్ సక్సెస్. భద్రాచలంలో ఎంతోమంది ఇక్కడ నేర్పిస్తారు. మీరు చాలామంది ఆదర్శం కావాలి. చాలామంది ఇక్కడి నుంచి క్రియేటివిటీతో ఇక్కడి నుంచి ఎంతోమంది డాన్సర్స్ కానీ, మేబీ యాక్టర్స్ కానీ హైదరాబాద్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళ సత్తా చాటుకుని మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.